మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కొరుట్ల నియోజకవర్గ ప్రజలందరికీ 79 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత స్వేచ్ఛగా మనం ఈ దేశంలో బతుకుతున్నామంటే దానికోసం ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. ఈరోజు ఖచ్చితంగా ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళందరినీ స్మరించుకోవాలని నేను తెలియజేస్తున్నా మన ప్రజలందరికీ. 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనను, తెల్లదొరల పాలనను కింద కూలగొట్టి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసిన తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది. భగత్ సింగ్ మరియు సుభాష్ చంద్రబోస్, మన దగ్గర అల్లూరి సీతారామరాజు, మన ఝాన్సీ లక్ష్మీబాయి, ఇలాంటి ఎంతోమంది గొప్ప మనుషులు త్యాగం చేస్తే ఈరోజు మనం ప్రపంచంలోనే మన భారతదేశంలో స్వతంత్రంతో బతకగలుగుతున్నాం. అలాగే అందరూ ఒకటి గమనించాలి, ఈరోజు భారతదేశం ముందుకెళ్తుంది, ప్రపంచంలో అతిపెద్ద శక్తివంతమైన దేశంలాగా నిలబడుతుంది. దానికి కారణమైన మన నరేంద్ర మోడీ గారిని కూడా మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనందరికీ ఖచ్చితంగా ముందడుగు వేయాలని తెలియజేస్తున్నాను. మన భారత పౌరులందరూ కూడా, భారతీయులందరూ ఆ ప్రాణత్యాగాలు చేసిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ మన వంతుగా నా దేశ అభివృద్ధి కోసం కృషి చేయాలని తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రపంచంలో 4వ అతిపెద్ద దేశంగా మనం ఉన్నామంటే దానికోసం మనం చేసిన ప్రతి ఒక్కరి అడుగు వేస్తూనే ఉన్నారు, సొసైటీ కోసం పనిచేస్తూనే ఉన్నారు. కొరుట్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తున్నా, మనందరం కూడా మన వంతుగా కృషి చేయాలి, దేశ అభివృద్ధి కోసం పని చేయాలి. దేశం కోసం, ధర్మం కోసం మనం చేసే పని కంటే గొప్ప పని ఏది ఉండదని తెలియజేస్తున్నాను. ఈరోజు దేశం బాగుంటే మనందరం బాగుంటాం. మన కోసం మనం ఆలోచిస్తే దేశం వెనుకబడిపోతుంది. ఎప్పుడు కానీ మనం ఒకటి గుర్తు తెచ్చుకోవాలి, యుఎస్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ ఒక మాట చెప్పిండు, ఆస్క్ నాట్ వాట్ యువర్ కంట్రీ డిడ్ ఫర్ యూ, ఆస్క్ వాట్ యూ డిడ్ ఫర్ యువర్ కంట్రీ అని. దేశం మన కోసం ఏం చేసిందని అడగకండి, మనం దేశం కోసం ఏం చేస్తున్నామని అడగండి. మనం దేశం కోసం ఏం చేయాలి అని ఒకసారి ఆలోచించండి. అప్పుడే మన దేశం ముందుకు పోతుంది. మన దేశం ముందుకు పోతే మనం కూడా ముందుకు పోతాం. ఈరోజు ఇక్కడ చాలామంది వలస కార్మికులు ఉన్నారు, దుబాయ్ అని, గల్ఫ్ అని పోతున్నారు. వాళ్ళందరిని అడగండి, ఇక్కడ ఉన్న వాళ్ళు మన భారతదేశ పరిస్థితి ఏంటి అని అడగండి. 10 ఏళ్ల కింద ఏంటిది, ఈరోజు ఏంటిది అని. ఈరోజు గర్వంగా మనం తలెత్తుకొని మనం భారతీయులు అని చెప్పుకునే పరిస్థితి అక్కడ. అది దేనివల్ల జరిగింది? గత 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ మన దేశాన్ని ప్రపంచంలోనే ముందుకు తీసుకెళ్లే పనిలో ఉంది. కాబట్టి ఈరోజు ఎక్కడ పోయినా కానీ భారతీయులను చూస్తే గౌరవంగా చూస్తున్నారు మనల్ని. అందుకే మనం దేశం కోసం, ధర్మం కోసం మనం అందరం ఖచ్చితంగా మన వంతు సహకారం చేయాలని చేస్తూ, ఎప్పుడు దేశం కన్నా గొప్పది ఏది లేదు అని చెప్పేసి మళ్ళొక్కసారి తెలియజేస్తూ, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అలాగే ఈరోజు వివేకానంద యూత్ ఆధ్వర్యంలో 27 ఆగస్టు రోజు ఆగమన్ శోభయాత్ర జరగబోతుంది. ఖచ్చితంగా అందరూ పాల్గొనాలి, విజయవంతం చేయాలని తెలియజేస్తున్నా. మళ్ళొకసారి ఆల్ ద బెస్ట్ టు ద వివేకానంద యూత్ అసోసియేషన్. మే ఇట్ బి వెరీ సక్సెస్ఫుల్. ఓకే. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ స్వాతంత్ర దినోత్సవం ప్రత్యేకంగా పిలుపునిచ్చింది ఏంటంటే, ప్రతి ఇంటి పైన మన జాతీయ పతాకం తిరంగా ఎగరవేయాలని వారు కోరడం జరిగింది. వారు ఇటీవల చేసిన ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో, ఆ సింధూరు మన ప్రపంచానికి మన సైనిక శక్తిని ప్రదర్శించింది. మనకు కూడా తెలియదు మన శక్తి ఎటువంటిదో. పాకిస్తాన్ అటువంటి దేశాన్ని బాంబులతోని వాళ్ళను పరాజయం చేసి వాళ్ళు పారిపోయే విధంగా ఈరోజు మనం ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన సైనిక దేశంగా నిలబడిందని చెప్పడానికి గర్విస్తున్నాం. అదేవిధంగా మన భారతదేశం ఈరోజు 3వ ఆర్థిక శక్తిగా ఎదిగింది. త్వరలో 1వ స్థానం కూడా రాబోతుందని గర్వంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీకి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నాను. భారతదేశంలోనే చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఈరోజు 79వ
స్వతంత్ర దినోత్సవ అందరికీ భారతదేశ ప్రజలందరికీ నా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎంతోమంది మన త్యాగదనులు వాళ్ళ అమరులై మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. దానికి గుర్తుగా ఈరోజు మన అందరం వాళ్ళని స్మరించుకుంటూ ఇంత స్వేచ్ఛగా మనము భారతదేశంలో తిరగగలుగుతున్నామంటే దానికి కారణము వాళ్ళు చేసినటువంటి త్యాగదనుల వాళ్ళ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అందరికీ నా తరపున మరోసారి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు కొరుట్ల పట్టణంలోని మన వివేకానంద యూత్ ఆర్గనైజేషన్లో జెండా పండుగ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. అందులో యూత్ ఆర్గనైజేషన్ కళల సాయి చందు మరియు యూత్ సభ్యులందరూ పండుగ వాతావరణంలో మమ్మల్ని అందరినీ ఇన్విటేషన్ చేసి సురభి నవీన్ అన్న ఆధ్వర్యంలో ఈ జెండా పండుగ వాతావరణం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఎందరో అమరులు అసలు బాసి ఎందరో త్యాగాల ఫలితమే మన ఈ స్వతంత్రం మన పండుగ వాతావరణం జరుపుకోవడానికి ఈ ఫలాలు అనుభవించడానికి ఎందరో త్యాగ ఫలమే మన స్ఫూర్తి మనకు ఉంది. అలాగే ఆగస్టు 14th అనేది అమరులు వీరులు ఎందరో త్యాగాలు చేసిన యుద్ధ వీరులకు ఒక స్మారక దినోత్సవం అని మన రూలింగ్ గవర్నమెంట్ ఒక ఆగస్టు 14th అనేది ఒక జీవో తీసుకొచ్చింది. అది కూడా కొద్దిగా అందరికీ తెలియకపోవచ్చు. ఆగస్టు 14th అనేది స్మారక దినోత్సవంగా జరుపుకోవాలి. ఎందుకంటే ఎందరో అసలు బాసి ఎందరో అమరులు త్యాగం చేస్తేనే కానీ మన ఈ ఫలితాలు దక్కలేవు మనకు. కాబట్టి అది కూడా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన వివేకానంద యూత్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ